తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం నేడు ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోకి రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో ₹1,00,000 వరకు జమ అవుతాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల సంబరాలు ప్రారంభించారు. కేకులు కట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభవన్ లో బ్యాంకర్లతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. రుణమాఫీ గురించి బ్యాంకర్లతో చర్చిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ సొమ్ము మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించారు ఉప ముఖ్యమంత్రి. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ హాజరయ్యారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికెళ్లారు. అయితే ఆయన పర్యటన నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీశారు. గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని ట్వీట్ చేశారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. వైసీపీని అనగదొక్కాలనే కోణంలో దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. లావణ్య ఫిర్యాదు కేసులో తాను విచారణకు హాజరు కాలేనని నార్సింగి పోలీసులకు లాయర్ ద్వారా నటుడు రాజ్ తరుణ్ సమాధానం పంపారు. తాను అందుబాటులో లేని కారణంగా విచారణకు రాలేనని తెలిపారు. లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేయగా నేడు విచారణకు రావాలని ఆయనకు నోటీసులు పంపారు. నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు ఉన్నారు. వారిలో 7 పెడ్లర్లతో పాటు 13 మంది కస్టమర్లు, A10 గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్ ను పోలీసులు చేర్చారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్ నైజీరియాకు చెందిన ఎబూకా అని, అతడి నుంచే భారత్ లోకి రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా తెలిపారు. వివాదాస్పద మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 కు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తూనే రీటెస్ట్ కు ఆదేశించగలమని కోర్టును స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాలిసిటర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్ కోరుతున్నారు. ఒడిశా పూరి జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం 3వ గది తలుపులు తెరుచుకున్నాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుంచి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ ను పూణే పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల కింద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా పూజాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కొందరు గ్రామస్తులను మనోరమ పిస్తోల్తో బెదిరిస్తున్నట్లు వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో వరుసగా 4వ రోజు ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో 2 సైనికులు గాయపడ్డారు. కస్తీగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. గంటకు పైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.